G6 నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. సత్యసాయి బాబా చనిపోయినప్పుడు మాజీ మంత్రి రఘువీరారెడ్డి డబ్బులు దండుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పడం సరైంది కాదని, ఆయన రఘువీరారెడ్డిని విమర్శించే స్థాయి అతనికి లేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఆదిశేషారెడ్డి మండిపడ్డారు. అనంతపురం నగరంలోని అరవింద్ నగర్ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇసుక మాఫియా లీడర్ రామచంద్రారెడ్డి అని ఆయన ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇప్పటికీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నోటిని గోమూత్రంతో శుద్ధి చేసుకోవాలని హితబోధ చేశారు. అవినీతి రాజకీయ నాయకుడు కన్నా మతోన్మాద రాజకీయ నేత దేశానికి ప్రమాదకరమని మోడీని ఉద్దేశించి చెప్పుకొచ్చారు. గోధ్రా ఘటనలో మోడీ చేతికి రక్తపు మరకలు అంటుకున్నాయని, అలాంటి చేతులతో అయోధ్యలో రామమందిరం మోడీ ప్రారంభించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. బీజేపీ పాలన వైఫల్యం వల్లే ఆనాడు కార్గిల్ వార్ జరిగిందని ఆక్రోశం వ్యక్తం చేశారు. మరోసారి మోడీ అధికారంలోకి వస్తే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని జోస్యం చెప్పారు. జగన్ రెడ్డి అభివృద్ధి చెందిన దేశాలతో కాకుండా కళ్ళబొల్లి కథలు చెప్పి మరోసారి పదవిలోకి రావాలని చూడడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. సాధారణ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏమంటే ఇంపార్టెన్స్, ఈరోజు రఘువీరారెడ్డి గారు, మా నాయకులు రఘువీరారెడ్డి గారు, శైలజనాథ్ గారు సిటీలో లేరు కాబట్టి నేనే అండర్టేక్ చేస్తాను, ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేద్దాం. యాక్చువల్గా ఏమంటే ఈరోజు ప్రెస్ మీట్ ఇంపార్టెన్స్, నిన్నటి రోజు రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇక్కడికి వచ్చినాడు. ఇక్కడికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఏమనంటే రఘువీరారెడ్డి పుట్టపర్తి సాయిబాబా ఇన్స్టిట్యూట్తో అవినీతికి పాల్గొన్నాడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దాన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఫస్ట్ 2011లో సత్యసాయిబాబా గారు చనిపోయినారు. 2011లో చనిపోయినారు. ఇప్పటికి దాదాపు 13 ఇయర్స్ అయిపోయింది. 13 ఇయర్స్గా ఈ రామచంద్రారెడ్డి గారు దానిపైన ఏం స్టేట్మెంట్ రెస్పాన్స్ లేదండి రామచంద్రారెడ్డి గారు. ఇప్పుడు బహుశా ఆయన రఘువీరారెడ్డి కాంగ్రెస్ పాలిటిక్స్లో చాలా యాక్టివ్ అయినాడనో, లేదా షర్మిలమ్మ పార్టీలోకి వచ్చిందని చెప్పో ఆ ఉద్దేశం పెట్టుకుని ఆయన రఘువీరారెడ్డి మీద అలిగేషన్ పెట్టాడు ఇట్లా అని చెప్పి. యాక్చువల్గా రఘువీరారెడ్డి రామచంద్రారెడ్డితో పోల్చుకుంటే ఏమంటే వాస్తవంగా ఏమంటే ఈయన రఘువీరారెడ్డి జాతీయ పార్టీ నాయకుడు, ఈయన వచ్చేసి రామచంద్రారెడ్డి ప్రాంతీయ పార్టీ నాయకుడు. అది కాకుండా ఈయన మీద రామచంద్రారెడ్డి గారి మీద ఇసుక మాఫియా కింగ్ అని, ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఘోరమైన అవినీతికి పాల్పడినాడు ఆయన పార్టీ తరఫున చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి శాఖ మంత్రి అని చెప్పి విపరీతమైన ఆరోపణలు. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ వల్ల ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని ఒక్క ఆరోపణకి కూడా ఆయన సరైన సమాధానం నిష్కారణంగా ఏమాత్రం కారణం లేకపోకుండా అన్ప్రొవోకేటివ్గా ఈయన రామచంద్రారెడ్డి రఘువీరారెడ్డి మీద తీవ్రమైన విమర్శ చేసినాడు. ఆయన మేము పార్టీ తరఫున మేమేం చెప్పదలుచుకున్నామంటే ఆయన పైన ఉండే అవినీతి ఆరోపణలు సరైన సమాధానం, ప్రతిపక్షాలు లేవనెత్తిండే విషయాలకు సరైన సమాధానం చెప్పలేకుండా ఘోరంగా విఫలమైపోయినాడు. అది కాకుండా ఏమంటే రామచంద్రారెడ్డి అవినీతిని గురించి మాట్లాడడం అంటే అన్ని రాజకీయ పార్టీలు అవహేళన చేస్తున్నాయి. అతన్ని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడు పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ పైన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ, ఇది ఒక పెద్ద తిమ్మమ్మ మరిమాన్ మహావృక్షం అట్ల పార్టీ. ఈ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ. మన ఇంటి ముందర పెట్టుకునే పూల కుండీలు ఉంటాయి, అంతే దాని స్థాయి, పూల కుండీ స్థాయి. ఆయన అవినీతి కాంగ్రెస్ అది అని చెప్తున్నాడు. బట్ ఆయన మీద అయితే తిరుమల దేవస్థానం దాంట్లో అవినీతి దాంట్లో కానీ, ఇసుక మాఫియాలో కానీ, పార్టీ క్యాడర్ నుంచి డబ్బులు వసూలు చేసే దాంట్లో కానీ వేలాది ఆరోపణలు ఉన్నాయి. మేమేం చెప్తున్నామంటే ఇంత అవినీతి పరుడైన వ్యక్తి రఘువీరారెడ్డి జాతీయ స్థాయి నాయకుడిని విమర్శించే హోదా లేదు అని మనం. ఇంకోటి ఏం చెప్తున్నామంటే ఇట్లా అనవసరమైన అవినీతి ఆరోపణలు చేసి ఆయన చేసినది మాఫియా యాక్టివిటీస్ అన్ని చేసుకొని ఆయన ఏం చెప్తున్నామంటే ఆయన నోరు శుభ్రం చేసుకోవాలని చెప్తారు. ఆయన గోమూత్రంతో నోరు శుభ్రం చేసుకుంటే వాటికి ఆయన పాపాలు తొలగిపోతాయని మా పార్టీ తరఫున మేము ప్రతిపాదిస్తున్నాం. ఇంకోటి ఏమంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్
పైన బీజేపీతో అంటకాగుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీ దయాదర్శనాల పైన ఇది చేస్తుంది. ఆయనే నరేంద్ర మోడీ అంత అవినీతి పరుడు కాకుండా మతోన్మాది కాకుండా లీడర్ ఏం కాదు ఆయన. ఇంతకుముందు ఈ దేశానికి 15 మంది ప్రధానమంత్రులు వచ్చారు. 15 మంది ప్రధానమంత్రులు వచ్చారు. అంతమంది ప్రధానమంత్రులు ఏ ప్రధానమంత్రి కూడా ఈ అయోధ్యలో రామ జన్మభూమి ఏం జోక్యం చేస్తుందంటే మత విషయాల్లో ఎవరు జోక్యం చేసుకోలేదు. ఎవరు జోక్యం చేసుకోలేదు. ఇంకోటి ఏమంటే ఆయన గోధ్రాలో ఆయన పైన ఆరోపణ, గోధ్రా యాక్సిడెంట్, గోధ్రా రైల్వే ట్రాజడీలో ఆయన పైన ఆరోపణ. రెండోది ఏమంటే తర్వాత వారం రోజుల తర్వాత జరిగిన దానిపైన కూడా ఆయన పైన ఆరోపణ. ఆ గోధ్రా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అప్పటికి ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారు, నువ్వు పదవుల నుంచి తక్కువ దిగిపో, నువ్వు నీ పైన ఇట్లా ఆరోపణలు వచ్చినాయని తీవ్రంగా వ్యతిరేకించినాడు. కానీ వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళని చేసినారు, మళ్ళీ ఆయన కంటిన్యూ కావాలని. మా పార్టీ తరఫున మేమేం చెప్పదలుచుకున్నామంటే, అవినీతి రాజకీయ నాయకుడి కన్నా మతోన్మాది రాజకీయ నాయకుడు చాలా భయంకరమైన వ్యక్తి. అతని దేశం భరించలేదు. అదే కాకుండా అప్పుడే జరిగినది ఏమంటే ఇంకోటి దేశ రాజకీయాల్లో ఇది ఆయన కాంగ్రెస్ పార్టీ పైన నరేంద్ర మోడీ పదే పదే విమర్శ పెడుతున్నాడు. ఏమనంటే అవినీతి కాంగ్రెస్ అని చెప్పి, అవినీతి కాంగ్రెస్ అని విమర్శ పెడుతున్నాడు. మేమేం చెప్తున్నామంటే, ఇంతకుముందు బీజేపీ పార్టీకి బంగారు లక్ష్మణ్ అని జాతీయ అధ్యక్షుడు ఉండేవాడు. తెహల్కా స్కామ్ ఒకటి జరిగింది. తెహల్కా స్కామ్లో ఆయన జాతీయ అధ్యక్షుడు హోదాలో ఉంటూ కేంద్రంలో మంత్రిత్వ శాఖ నిర్వహించిన వ్యక్తిగా ఉంటూ ₹1,00,000 లంచం తీసుకొని పట్టాడు. దానిపైన ఢిల్లీ కోర్టులో విచారణ జరిగితే ఆయనకు 4 సంవత్సరాల శిక్ష చెప్పింది ఢిల్లీ కోర్టు. బంగారు లక్ష్మణ్కి ₹1,00,000 ఫైన్ వేసింది. సరే, తర్వాత జరిగింది. మేమేం చెప్తున్నామంటే, ఆయన నరేంద్ర మోడీ గారు ఫస్ట్ దానిపైన దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఒక అవినీతి పరుడైన బంగారు లక్ష్మణ్ విషయం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పైన ఆయన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడు. అవినీతి కాంగ్రెస్ అంటున్నాడు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇంకోటి ఏమంటే, ఆయన మొన్న అయోధ్య ఇన్సిడెంట్ జరిగింది. అయోధ్యలో రాముడి ప్రతిష్టాపన చేసినారు. రాముడి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసినారు. మేము దాని విషయం వరకు అయితే, రాముడి ప్రతిష్టాపన విషయం వరకు అయితే మా పార్టీ దాన్ని హర్షిస్తూ ఉంది. కాకపోతే ఏమంటే, దురదృష్టకరమైన విషయము, ఇంతమంది దేశంలో సాధువులు ఉన్నారు, యోగులు ఉన్నారు, మతం పైన సంబంధించిన అనేకమైన అనుభవం ఉండే వ్యక్తులు ఉన్నారు. ఆయన కాకుండా ఈయన రాముడు విగ్రహాన్ని ప్రతిష్ఠించడము, పూజలు చేయడము, దాన్ని మా పార్టీ వ్యతిరేకిస్తాం. దానికి తోడు ఇంకోటి ఏమంటే, మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆయన దీంట్లో గోధ్రా స్కామ్లో ఆయన చేతులకు మరకలైనాయి, రక్తం మరకలైనాయి. గోధ్రా స్కామ్లో ప్రపంచమంతా ఆయన నిరసించింది. ఇది మతోన్మాది అని. అమెరికా అయితే నువ్వు అసలు మా అమెరికాకి రాకూడదు అని నిషేధం పెట్టింది. అట్లా వ్యక్తి, రక్తం మరకలు ఉండే వ్యక్తి అయోధ్య రాముడికి పూజ చేసినాడు. అయోధ్య రాముడి పాదాలు కూడా రక్తం మరకలు అంటించేసినాడు. ఆయనలో మతం పట్ల చిత్తశుద్ధి ఏం లేదు. ఆయనకు తెలుసు, ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి, వాళ్ళ పార్టీ వాళ్ళకి అందరికి తెలుసు, మతము అడ్డం పెట్టుకొని శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు జరపకపోతే వచ్చే ఎలక్షన్లో 30 సీట్లు కూడా గెలిచినారు. 30 పార్లమెంట్ సీట్లు కూడా గెలిచారు. కాబట్టి రాముడి వాళ్ళ మతాన్ని మా పార్టీ అయితే మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం దాన్ని. ఇంకా ఈయన జగన్మోహన్ రెడ్డి మా పరిపాలన బాగుంది అట్లా ఇట్లా అని చెప్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, గతంలో పరిపాలన చేసిన తెలుగుదేశాన్ని పోల్చుకొని మేము విద్యా కానుకలు ఇచ్చినాం, పిల్లలకి గిఫ్ట్లు ఇచ్చినాం, రైతులకి భరోసా ఇచ్చినాం, అమ్మ ఒడి ఇచ్చినాం, అమ్మ దీవెన ఇచ్చినామని చెప్పుకుంటున్నాడు. బట్ మేము ఈ సందర్భంగా ఏం గుర్తు చేయదలుచుకున్నామంటే, ఉత్తర కొరియా అనే ఒక దేశం ఉంది. ఉత్తర కొరియా దేశంలో పాపులేషన్ 3.5 కోట్లు. ఉత్తర కొరియా పాపులేషన్ 3.5 కోట్లు.
ఆ దేశం మన ఆంధ్రప్రదేశ్ జనాభా వచ్చేసి దాదాపు 6 కోట్లకు దాటేసింది. ఆ దేశము బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగం చేసింది. ఆ దేశము న్యూక్లియర్ వెపన్స్ సముద్రం మధ్యలో టెస్ట్ చేసింది. దాంతో పోల్చుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఈ గతంలో పరిపాలన గురించి పోల్చుకోకూడదు. అట్లా పోల్చుకోవడమే మొత్తం టోటల్గా తప్పు. జగన్మోహన్ రెడ్డి తప్పది. ఉత్తర కొరియాతోనో జపాన్తోనో అత్యంతంగా ముందుకు పోయిన దేశాలతోనో పోల్చుకొని మా రాష్ట్రాన్ని ఈ స్థాయికి తెచ్చినాను అని చెప్తే దానిపైన ప్రజలు హర్షిస్తారు. కానీ గతంలో జరిగిన పరిపాలన ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి చాలా తేడా ఉంది. ఇంకోటి ఏమంటే నరేంద్ర మోడీ ఒక తప్పుడు అవగాహనలో ఉన్నాడు. ఇది 18వ లోక్సభ ఎలక్షన్, ఇప్పుడు రాబోయేది 18th లోక్సభ ఎలక్షన్. ఈ 18th లోక్సభ ఎలక్షన్కి 18 times ఓటరు తనకు తాను రిఫైన్ అయినాడు, తనకు తాను ఆలోచించుకున్నాడు, తన ఆలోచన విధానం అడ్వాన్స్ చేసుకున్నాడు. ఆయన మత రాజకీయాలను అడ్డం పెట్టి నేను ఓట్లు వేయించుకోగలనంటే అది తప్పు. ఈరోజు మేధావి అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఈ దేశంలో ఓటరే. ఓటర్కి తెలుసు ఎవరు ఏం చేస్తున్నారని చెప్పి. నరేంద్ర మోడీ ఏమనుకున్నా అంటే రాముడిని ఒక్కరినే స్పాన్సర్ చేస్తే ఎలక్షన్కి పార్లమెంట్లో గెలుస్తాను. పూర్తి తప్పే.